మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి నన్ను అసెంబ్లీకి పోటీ చేయమని పార్టీ పరంగా చాలా ఒత్తిళ్లు చేశారు. నేను పోటీ చేయనని చెప్పేసి బల్లగుద్ది చెప్పారు. చిట్టచివరిసారిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, నువ్వు రాజంపేటకు పోటీ చేస్తే 4 సీట్లు రాయలసీమలో మనకు వస్తాయి, నువ్వు పోటీ చెయ్యి అని చెప్పారు. ఆయన మాటను గౌరవించి నా తల్లి లాంటి కోడూరును, జన్మనిచ్చిన కోడూరును వదులుకొని రాజంపేట నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా గర్వంగా చెప్తా, కోడూరు మా అమ్మగారు ఊరు, రాజంపేట మా అత్తగారు ఊరు. జనవరి 25వ తారీఖు నాడు ఒప్పుకున్నా పోటీ చేస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు ఏప్రిల్ 5 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతున్నది. 64 నెలలు పెళ్ళాం బిడ్డలను వదిలేసి, నా వృత్తి వ్యవసాయం అయినా వదిలేసి, నా వృత్తి వకాలత్తు దాన్ని వదిలేసి నా ధర్మం నేను నెరవేర్చిన. ఓడిపోయినా చింతించకుండా మరుసటి రోజు నుంచి పార్టీకి పనిచేస్తున్నా. పని చేసినా కూడా అన్ని పారామీటర్స్లో స్టేట్లో హైయెస్ట్గా కష్టపడిన వ్యక్తి ఊరంటే చెంగల్రాయుడు అని చెప్పేసి సర్వేలో వచ్చేసింది. అయినా కూడా ఎందుకో ఫస్ట్ లిస్టులో నా పేరు ప్రకటించాల. ఫస్ట్ లిస్టులో నా పేరు వస్తుందని నేను అనుకున్నా. మనస్తాపం చెంది నా యాక్షన్ పక్కన పెట్టి వెయిట్ చేశా. ఎందుకంటే ప్రజాభిమానం ఎక్కువ వచ్చింది కాబట్టి. చెంగల్రాయుడు, నిన్ను అభ్యర్థిగా నిర్ణయించావు, కొన్ని ఆపోహాలు వచ్చాయి, అందువల్ల లేట్ అయింది, పోయి పోటీ చేయి, గెలుచుకొని రా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. నేను వచ్చేసాను, ఆనందంగానే వచ్చాను. బుధవారం నాడు వెళ్తే, ఎందుకు ఎక్కువ కుప్పం తిరుగుతావు, నియోజకవర్గంలో తిరుక్కో, మంచి మెజార్టీ సాధించుకొని రా అని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పారు. నేను ఆనందంతో ఒక 10-15 మందికి చెప్పను కూడా చెప్పినాను, ఇట్ట చెప్పాడు అని. తీరామారా శుక్రవారం నాడు చూస్తే, శుక్రవారం ఉదయాన్నే బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థి అని చెప్పేసి డిక్లేర్ చేశారు. నాకేం బాలసుబ్రహ్మణ్యం శత్రువు కాదు, పార్టీ నిర్ణయించింది. వాళ్ళ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయొచ్చు. రాయచోటి నియోజకవర్గం వాళ్ళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు, ఎంపీగా చేసినాడు. ఇప్పుడు కూడా అడిగి తీసుకోవచ్చు. రాజంపేటలో 5 సంవత్సరాల 4 నెలల నుంచి నేను కష్టపడుతున్నా. పెళ్ళాం బిడ్డలను వదిలేసి, నా వృత్తిని వదిలేసి, నా ప్రవృత్తిని వదిలేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. అందుకని చెప్పేసి శుక్రవారం వెళ్తాను నేను అక్కడికి వెళ్ళాను, వింజమూరుకు. ఆ హెలికాప్టరు ఇది లేదు, బై రోడ్డు వస్తున్నారంటే, రాజంపేటలో జనం అంతా వస్తున్నారంటే దాదాపు 3000 మంది జనం చేరిపోయినారు. వాళ్ళందరినీ సముదాయించి లీడర్ సీట్ ఇస్తే లీడర్ సీట్ ప్రకారం పోదాం, లేకపోతే మీరేమి నిర్ణయిస్తే కేడర్కు కట్టుబడి నేను ఉంటాను, పార్టీని వదిలే ప్రశ్నే లేదు, ఇంకా ఆయన ఒప్పించే ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. కొందరు చాలా అడ్వాన్స్గా కూడా వెళ్ళిపోయినారు. ఈ పార్టీలో ఉండటం కూడా మంచిది కాదని కూడా సలహా ఇచ్చారు. కానీ నేను దృఢ సంకల్పంతో పార్టీని విడనాడకూడదని చెప్పేసి పార్టీలో కొనసాగుతున్నాను. ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటాను. ఇంతవరకు ఆయన మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు నాతో మాట్లాడలే. నిన్ననే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు, నేను ఇన్ఛార్జిగా ఉంటున్నా, కనీసం నాకు కబురు కూడా లేదు. ఏమంటే వాళ్ళే చెప్పారు రాజంపేటకు రావని చెప్పేసి, అందువల్ల వాళ్ళకు ముఖం ఎక్కటం లే, అంత తప్ప ఏరేదేం లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.